ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకొని దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. దేవుడు ఈ లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. ఘనమైన తండ్రి, నీ వాక్యమును చదువుకున్నాం. నీ మాటలు జీవపు ఊటలై, ఆధ్యాత్మిక మూటలై, మా ముందున్న దైనందిన జీవితంలో మీ పరలోక బాటలై మమ్మలను ఉంచున్నట్లు, పెంచున్నట్లు కృప చూపుమని, ఆశీర్వాదకర మాటలు అనుగ్రహించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, నేను ఒక అమూల్యమైన తలంపు మీ ముందు పెట్టాలని భారం కలిగి ఉన్నాను. అదేమనగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, మనుష్యుల చేత విసర్జింపబడినను అనే మాట. మనుష్యుల చేత విసర్జించబడినను, రిజెక్టెడ్ అండ్ రిఫ్యూజ్డ్. భారతదేశంలో క్రైస్తవ్యము, క్రీస్తు బోధకులు, సేవకులు, క్రైస్తవ జనాంగం ముఖ్యంగా ఈ దినాలలో రిజెక్టెడ్, రిఫ్యూజ్డ్, వీ డోంట్ వాంట్ అనే దినాల్లో ఉన్నాం. అనేక పరిస్థితులలో పోరాడుతున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం. అనేకులకు ఎన్నిక లేని వారమై, అనేకుల చేత ద్వేషించబడిన వారమై శ్రమల గుండా వెళుతున్నాం. ఏమాత్రం చింతపడకండి, వెరవకండి, దుఃఖపడకండి. మనకు ప్రభు ఇస్తున్న ఆస్తి ఇదే, మన ఆనందం ఇదే. ప్రభు లేని వారు లోకములోని సిరి సంపదలు ఉంటే గౌరవిస్తారు, అదే కావాలని కోరుకుంటారు. కానీ వారికి ఆ సిరి సంపదలు అసలైన ఆనందాన్ని ఇవ్వనేరవు అని మనకు తెలుసు, వారి అనుభవంలో కూడా తెలుసు. కానీ వారు దాన్నే కోరుకుంటారు. దేవుని వాక్యమును చేతబట్టి, దేవుని వాక్యంతో లోకంలోనికి వెళ్ళినప్పుడు నీకు శ్రమలు కలుగును, నిరాదరణ కలుగును. యు ఆర్ రిఫ్యూజ్డ్, యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ టు మై కమ్యూనిటీ. నీకు రిజర్వేషన్ లేదు, ఉద్యోగం లేదు, నా ఇంటిలో నీకు ప్రేమ లేదు, నా సమాజంలో నిన్ను ఒప్పుకోరు, వెళ్ళు అనే దినాల్లో ఉన్నాం. ప్రభువులారా, నిరీక్షణ కోల్పోవద్దు. మనకు శ్రమలే, పరిశ్రమలు. ఆది నుంచి అనాది నుంచి కూడా నిజమైన దేవునిని లోకం అంగీకరించలేదు. శత్రువైన సాతానుడు పోరాడుతున్నాడు. మనకంటే ముందున్న వారు శ్రమలు అనుభవించినారు. సాక్షాత్తు ప్రభువే విసర్జించబడినాడని మనం మర్చిపోకూడదండి. ప్రభు పుట్టుకలో కానీ, పరిచర్యలో కానీ, ఆ శిలువ సందర్భంలో కానీ ఆయన విసర్జించబడిన వాడుగా, వద్దు అని నిరాకరించబడిన వాడుగా, నిషేధించబడిన వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా వ్రాస్తాడు 2వ అధ్యాయం 7వ వచనంలో, తన తొలిచూలు కుమారుని కని సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆయన పుట్టుకప్పుడే, అయ్యా నిండు గర్భవతి కనబోతుంది, అయ్యా స్థలమి అని ఏ ఇంట కూడా అడిగిన వారికి స్థలం దొరకలేదు కదా. కానీ ఒక సత్రంలో కూడా వారికి స్థలం లేకపోయింది. అంతకంటే విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ దావీదు గోత్రము వాడైన యేసు క్రీస్తు ప్రభు వారి వెనకటి చరిత్ర గమనిస్తే ఆ సత్రాన్ని కట్టించింది యేసు ప్రభు పూర్వీకులే, దావీదు గోత్రపు వారే. ఒకవేళ మరో మాటలో చెప్పాలంటే ఇది మా తాత కట్టించాడండి అని చెప్పొచ్చు. కానీ ఏమాత్రం నాది అని అనలేదు, క్లెయిమ్ చేయలేదు.
మనది కాదు, ఈ లోకం మనది కాదు. వారి చేత నిరాకరించబడి, వారి చేత అంగీకరించబడక, నో, స్థలం లేదు. ప్రారంభంలోనే దేవుని వాక్యంలో మనకు చూస్తే విసర్జించబడిన వాడుగా, తిరస్కరించబడిన వాడుగా యేసు ప్రభు వారిని మనం చూస్తాం. ఇక ఇంటికి వెళదాం. యేసు ప్రభు వారి ఇంటికి వెళితే ఆత్మ సంబంధి అయిన వాడు, శరీర తల్లిదండ్రులకు పుట్టిన వారు, వీరిద్దరూ కలిసి ఉన్న ఆ సమయంలో నజరేతులో వారి ఇంటి అన్నదమ్ములే, ఆయన సహోదరులు ఏమన్నారో దేవుని వాక్యంలో చదువునా? యోహాను సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న నీ క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము, ఈ ఇల్లు విడిచి యూదయకు పో, ఈ గలిలయకు విడిచి యూదయకు పో. ఒకే తల్లి బిడ్డలు, నువ్వు విడిచి వెళ్ళు, ఇగో మాతో నువ్వు ఉండాల్సిన అక్కర్లేదు, పో అని తరిమినారు. ఎంత దుఃఖకరమైన సంగతి అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని రాయబడి ఉంది. బైబిల్ అంతటిలో దీనిని దుఃఖకరమైన వచనము అంటారు. ద సాడెస్ట్ వర్స్ ఇన్ ద ఎంటైర్ బైబిల్. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. వెళ్ళు, మా దగ్గర ఉండొద్దు. ఆ దినాల్లో మనం ఉన్నాం, మనల్ని ఎవరు ప్రేమించరు. అలాగే పరిచర్యకు వస్తే యేసు ప్రభు వారు పరిచర్య చేసినాడు కదా 3.5 సంవత్సరం ఈ భూమి మీద. ఆయన ఒకసారి గెరాసేను ప్రాంతములోనికి వచ్చెను. లూకా సువార్త 8వ అధ్యాయం 37, 38 వచనంలో ఆయన గెరాసీనీయుల ప్రాంతములలో నుండి జనుల యొద్దకు రాగా, అక్కడ సేన అనే దయ్యం, అనేక దయ్యాలు కలిసి ఒకనిలో ఉండి వానిని బహు భయంకర పరిస్థితుల్లోనికి తెచ్చినాయి. సమాధుల్లో ఉండేవాడు, గాయపరుచుకునేవాడు, బట్టలు లేకుండా ఉండేవాడు. వారిని చూచి అనేకులు పారిపోయేవారు. యేసు ప్రభువు వారు ఆయనను చూచినాడు, ఆ దయ్యాన్ని గద్దించినాడు, పొమ్మన్నాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయినాయి. అది చూచిన వారు, దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. వెళ్ళిపో. దయ్యములు పట్టినవాడు, ప్రాంతం అంతటిని ఊడికించిన వాడు స్వస్థ చిత్తుడై యేసు ప్రభు దగ్గరకు రాగా, ఇంత మేలు కార్యం, ఘనకార్యం బట్టి యేసు ప్రభు పాదాల దగ్గర సాగిలపడి నమస్కరించి, బాబు మా ప్రాంతాన్ని కాపాడావు, మా బిడ్డల్ని కాపాడావు నాయన, నీకు వందనాలని చెప్పాల్సిన గెరసీనీయులు ఏమంటున్నారండి ఇప్పుడు? నువ్వు మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళు, వి రిజెక్ట్ యు. పిల్లరా, యేసు ప్రభు బిడ్డలమైన మనము లోకానికి మేలు చేస్తాం. భారతదేశానికి క్షేమానికి, భారతదేశ సమాధానానికి, ఐక్యతకు, వర్ధిల్లటానికి మన ప్రార్థనలే కారణం. ప్రార్థిస్తున్నాం. మనం పొందే సమాధానం ఏంటండి? పో, వెళ్ళిపో, అమెరికాకు పో, ఇంగ్లాండ్కు పో, యేసు ప్రభు మా దేశస్థుడు కాడు. ఎన్ని మాటలు! యావత్ ప్రపంచానికి, సృష్టికి దేవుడైన యేసయ్య అంతటి కొరకు శిలువ యాగమై, నేను సర్వభూమికి రాజును, సర్వభూమికి ఈ యాగము, శిలువ యాగము అని ఆ కేంద్రమైన గొల్గోతా కొండ దగ్గర బలి అయిన దేవుడు నాకు అని ప్రాధేయపడాల్సిన మనుషులు, పో, ఆయన నమ్మిన మీరు వెళ్ళండి అంటారా? ఒకనాడు తీర్పులోనికి వస్తాం. పిల్లరా, యేసు ప్రభును పొమ్మన్నారు, మర్చిపోకండి. నీ సేవా ప్రాంతంలో నుంచి వెళ్ళు అని అన్నారా? ఇదేం క్రొత్తగా అనుకోకు, మామూలే. అవమానాలు పొందాం,
తరమబడ్డాము. ఆయన చూచినాడు. బహుమానం ఉంది, మర్చిపోకు. సేవలో, పరిచర్యలో రిజెక్టెడ్. ముందే, మనకంటే ముందే ఈ అనుభవం పొందిన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్య అంతంలో ఆయనను సిలువ వేయాలని తీర్మానించినారు. అప్పుడు పిలాతు అన్నాడు కదా, మనం ఈ పండుగలో, పస్కా పండుగలో ఒక నేరస్తుని విడుదల చేయుట ఆనవాయితీ కదా. కాబట్టి మీరన్నట్టుగా ఆయన నేరస్తుడు అంటున్నారే, ఈ నేరస్తుడైన, మీ తలంపులతో నేరస్తుడైన యేసు ప్రభువుని విడుదల చేస్తాను అంటే వారు అన్నారు, కాదు కాదు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 39-40 వచనాల్లో, పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయుట వాడుక కలదు కదా. ఇలా అంటున్నాడు, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. ఈ యేసు క్రీస్తు ప్రభువుని విడుదల చేయుటకు ఇష్టపడతారా అని అడిగారు. అప్పుడు వారు అన్నారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అయినా మాకు కావాలి, కానీ ఈ యేసు ప్రభు మాకు అక్కర్లేదని చెప్పారు. మత నాయకులే, యూదులే, యాజకులే, ప్రధాన యాజకులే. నాటి నుండి ఉంది తిరస్కారం. ప్రభు బిడ్డలారా, ఒకవేళ మీరు యేసు ప్రభుని నమ్మేనండి, మా గతాన్ని, మా సమాజాన్ని, మా కులాన్ని, మా బంధువులను అబ్బో విడిచిపెట్టడం కష్టంగా ఉందండి, నన్ను వారు దూరంగా పెడుతున్నారని అంటారా? శాశ్వతమైన పరలోక బహుమానం నీకు కావాలన్నా, తుచ్చమైన 4 రోజుల ఈ యాత్రలో ఉండే ఆ సంబంధాలు నువ్వు కోరుకుంటావా? యేసు ప్రభువారు నాటి నుండి కూడా నో, రిజెక్టెడ్, నిరాకరించబడిన వ్యక్తిగా మన ముందున్నాడు. మర్చిపోవద్దు, శ్రమలకు నిరీక్షణ కోల్పోవద్దని నేను మనవి చేసి చెప్తున్నాను. ప్రభు బిడ్డలారా, ఆయన పుట్టుకలో, ఆయన ఇంటిలో, ఆయన పరిచర్యలో, కడాక ఆయన మరణమయ్యే సమయంలో కూడా ఆయన విసర్జించబడిన వాడుగా, నిరాకరించబడిన వాడుగా యేసు ప్రభు మన ముందున్నాడు. ఇకపోతే పరిచర్యలోనికి వస్తే, ఆది అపోస్తలులు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి చేత, ఆత్మ చేత నింపబడిన వారై బోధించటం ప్రారంభించారు. యెరూషలేములోనే ప్రారంభించినారు. యెరూషలేములోను యోదయ, సమరయ, బూది గంతముల వరకు ఆయన బోధించమన్నాడు, ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాం. చెప్పి రమ్మన్నాడు మాతోను, చెప్పిపోతున్నాము మీతోను. మమ్మల్ని ఆయన పంపకపోతే మేము చెప్పమండి. ఆ పరిస్థితుల్లో అనేక అద్భుతాలు జరిగాయి. నేను ఒకటి మాత్రం మీ జ్ఞాపకానికి తెస్తాను. 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం అంతయు మనం చదివితే ఒక కుంటివాణిని బాగు చేసిన అద్భుతం అక్కడ ఉంది. అక్కడ వారు ఆ కుంటివాణి నిమిత్తమై అభ్యంతరపడ్డారు. యేసు ప్రభు స్వస్థపరిచినాడు. యేసు ప్రభు శక్తి ద్వారా బాగైనాడు. ఇక యేసు ప్రభు శక్తిని బట్టి యెరూషలేమంతా క్రైస్తవులు అయిపోతారేమో, అయితే మా ఆచారాలు, మా పద్ధతులు, మా ట్రెడిషన్స్ పాడైపోతాయేమో. కాబట్టి ఆ అపోస్తలులను పిలిచి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనమును, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40 నుంచి 42 వరకును నేను చదువుతానండి, గమనించండి. ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండునట్లు ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. వారు అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము ఇంటింటను బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. వీరేమో తరిమేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు.
మీరు ఆపగలరా? భారతదేశంలో క్రైస్తవ సంఘాన్ని హింసించి క్రైస్తవ సంఘాన్ని లేకుండా చేయగలరా? నేను ఒక ఈమెయిల్ చదివినానండి, విన్నానండి. ద లాస్ట్ బ్రిక్ ఆఫ్ ది చర్చ్ బిల్డింగ్ షుడ్ ఫాల్ ఆన్ ద లాస్ట్ పాస్టర్, దెన్ హీ షుడ్ బి కిల్డ్. చర్చ్ బిల్డింగ్లు పడగొట్టి ఆ రాళ్లతో పాస్టర్లను కొట్టి ఆఖరా పాస్టర్ని చంపే వరకు వెంటాడండి అని ఈమెయిల్స్ ఇచ్చుకుంటున్న వాళ్ళరా. శ్రమలతో క్రైస్తవ్యం ఆగదు. ప్రాణం పెట్టిన యేసయ్య మమ్మలను ఆకర్షించాడు. మా ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి ఆయన రుణం తీర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. మేము శ్రమల్లో పుట్టాం, శ్రమల్లో పెరుగుతున్నాం, శ్రమల్లో చనిపోయి పరలోకానికి వెళ్ళి బహుమానాలు యుగాలు ఆనందంతో ఉండబోతున్నాం. ఈ అవమానం మాకు లెక్కలేదు. ఈ ఆనందం మీరు పొందాలనే ఆశతో, ఈ దేశం బాగుపడాలనే ఆశతో బోధిస్తున్నాం తప్ప మేము ఒక రాజ్యం స్థాపించుకోవాలని, గవర్నమెంట్ మీద తిరగబడాలని కాదని మనం చేస్తున్నాం. రిజెక్టెడ్ క్రిస్టియన్ అంటే రిజెక్టెడ్, కులం లేనివాడు రిజెక్టెడ్, సమాజానికి రిజెక్టెడ్, ఉద్యోగానికి రిజెక్టెడ్. ఎన్ని రిజెక్టెడ్లు మీరు పెట్టుకున్నా మా ప్రభు పైనుండి చెప్తున్నాడు, ఈ శ్రమ నీకు యాక్సెప్టెడ్, నీ బహుమానానికి యాక్సెప్టెడ్, నీ ఆశీర్వాదానికి యాక్సెప్టెడ్, నీ కుటుంబం వర్ధిల్ల చేయటానికి యాక్సెప్టెడ్ అని పరలోక స్వరం మాకు వినబడుతుంది. కనుక మేము శ్రమను పొందటానికి ఇష్టపడుతున్నాం. పౌలు అని మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ప్రారంభంలో హింసకుడు, దూషకుడు, మత ప్రవిష్టుడు. ప్రభువును ఎరిగిన తరువాత బోధింపక మానలేనన్నాడు. అపోస్తలుల కార్యం 14:19-22 వరకు మనం చదివితే, అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయానని అనుకొని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. మరణం వరకు ఆయనను ప్రకటించక నేను ఉండలేనన్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి నేను దేనిని కూడా ఎరగను అని చెప్పిన వేదాంతి, ప్రొఫెసర్, స్కాలర్. ప్రభువులారా, ఈ దినాలలో యేసు క్రీస్తు ప్రభు పక్షాన శ్రమలు పొందుటం మేలని ఎంచి సేవ చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు యూదుడు, పరిసయ్యుడు, కులగణ్యుడు. యేసు ప్రభు సేవ చేసిన వారు దళితులు, అణగారిన వారు, దరిద్రులు, పాళెంలోని వారు. వారి దరిద్రత వారి పాళెంలోకే పరిమితం, వారు రాకూడదు. నిరాకరణ. ఓ ఎన్ని అనుకున్నా కూడా ఐశ్వర్యవంతులం, ఆశీర్వదించబడిన వారం, నిత్య జీవమైన పరలోకానికి వెళ్ళేవారమని ఈ అనుభవంలోనికి మీరు రావాలని ప్రేమించి ప్రాధేయపడుతున్నాం. రండి, ఈ సత్యంలోనికి రండి. మణులు, మాణిక్యములు, మేడ మిద్దెలు ఎన్నున్నా యేసు లేకున్నా అన్ని సున్నా. దేవుని దాసునిగా నేను మనవి చేసి చెప్తున్నాను. శ్రమలు మా పరిశ్రమలు. ఇక కాస్త చరిత్రలోనికి వెళదామా? మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 62 నుంచి 67 వరకు ఒక చక్రవర్తి పరిపాలన చేసినాడు. ఆయన పేరు నీరో. రోమా కాలంలో ఆ నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించినాడు. క్రైస్తవులు అనబడిన వారిని చెరసాలలో వేయించినాడు. పెద్ద హాల్లో ఒకసారి ఈ యూద క్రైస్తవులందరినీ కుక్కి నెట్టి లోపల పెట్టి తగలబెట్టినాడు. అప్పుడు హాయిగా ఫిడేలు వాయించుకుంటుండేవాడంట. వాళ్ళు కేకలు పెడుతూ అరుస్తూ చనిపోతుంటే మంటల్లో, వెన్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో వాజ్ ఫిడిలింగ్. వెన్ రోమ్ వాజ్ బర్నింగ్ అన్నారే కానీ ఆ రోమ్ ఎందుకు బర్నింగ్ రాయలే అక్కడ పుస్తకంలో. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ తగలబడ్డ వాళ్ళు క్రైస్తవులను తగలబెట్టాడు కానీ క్రైస్తవ్యాన్ని తగలబెట్టాడా? నాటి కాలంలో సంఘం విస్తరించబడింది. ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు, ఇందాక చెప్పానే,
యూదుడు, కులగణ్యుడు, వేదాంతి అని. గమలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఈజ్ ద యూనివర్సిటీ స్కాలర్. ఆ దినాల్లో ఆయన మరణానికైనా సిద్ధం అన్నాడు. నీరో చక్రవర్తి ఆయనను శిరచ్ఛేదనము గావించినాడు, చనిపోయినాడు. క్రీస్తు శకం 66లో హతసాక్షి అయినాడు ఆ గొప్ప వేదాంతి. జాన్ హస్ను తగలబెడుతుంటే ఒక పోల్ కట్టి పోల్కు వేలాడదీసి కింద పెట్రోల్ పోసి తగలబెడుతుంటే ఆయన్ని, ఈ మంటల్లో నా ఆత్మ నీ దగ్గరికి రావటం నీ చిత్తమైనందుకు దేవా నీకు స్తోత్రం అని చెప్పినాడు. ఎన్నో ఉన్నాయి, సమయం చాలదు. నేను ఒకటి మాత్రం జ్ఞాపకానికి తేవాలి. ఆ దినాల్లో కోవాడిస్ ట్రెడిషన్ అని ఉండేది. ఏంటంటే ఈ నీరో చక్రవర్తి శ్రమలు తట్టుకోలేక ఆ శ్రమలలో భయభీతులతో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ పేతురు అపోస్తలుడు 2 పత్రికలు రాస్తున్నాడు. ఆ 2 పత్రికలు రాయడానికి ముందు రోమా పట్టణం నుంచి భయభీతులతో పారిపోతున్నాడు. అప్పుడు ప్రభువారు ఆయనకు దర్శనం ఇచ్చినట్టు ఆ తెల్లని వస్త్రాలు ధరించిన ఆయన ఎదురవుతుంటే, కొవాడిస్ అన్నాడు పేతురు, ఎక్కడికి వెళుతున్నావు? అప్పుడు ప్రభు అన్నాడు, నేను రోమాకి వెళుతున్నాను, మరలా సిలువ వేయించుకుంటానన్నాడు. కొవాడిస్ అంటే అర్థం ఏంటంటే ఎక్కడికి వెళుతున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్? లాటిన్ భాషలో. కాబట్టి పేతురు, ప్రభువాను మరలా సిలువ వేయించుకుంటావా అని తన పిరికితనాన్ని తానే గద్దించుకొని వెనక్కి వెళ్ళి నీరో చక్రవర్తికి చెప్పినాడు, అయ్యా నేను మరణానికైనా సిద్ధం. ఆయన అన్నాడు, నీ భార్యని నీ ముందు సిలువ వేస్తా అన్నాడు. అప్పుడు పేతురు తన భార్య దగ్గరికి వెళ్ళి, ధన్యురాలా, నా ముందే నీవు సిలువ వేయబడి ప్రభు దగ్గర చేరటంకై దేవునికి స్తోత్రం, గో అహెడ్ అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను ప్రభువారిలాగా వద్దు, తల క్రిందులుగా సిలువ వేయండి అన్నాడు. అలాగా తల క్రిందులుగా పేతురు సిలువ వేయబడి మరణించినట్టు, హతసాక్షి అయినట్టు చరిత్ర చెప్తుంది. ఇంకా వివరాలు కావాలంటే టైం లేదు కనుక అంగర్స్ బైబుల్ హ్యాండ్ బుక్ అని బుక్ ఉంది, దయచేసి ఈ పుస్తకం డీటెయిల్డ్గా చదవండి. అంగర్స్ బైబుల్ హ్యాండ్ బుక్. పేతురు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయనే రాశాడు ఈ మాట. గమనించండి, ప్రభువులారా, శ్రమలే కోరుకోవలసిన బహుమానం మనకు. ఇంకాస్త ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీలో మనకున్న ఈ దేశమంతటిని, దక్షిణ భారతదేశం, తూర్పు, పడమర, ఉత్తరాన హిమాలయ పర్వతాలు కదా, ఈ దక్షిణ భారతదేశం అంతటిని వెలిగించిన మహా వ్యక్తి యేసు ప్రభు శిష్యుడైన తోమా కాంగనూర్ అనే ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు అది మద్రాసు రాష్ట్రంలోనే ఉండేది. ఆయన చేసిన అద్భుతాలు, కట్టిన సంఘాలు, రాసిన పుస్తకాలు లేకుండా చేసినారు. గాంధీ గారు స్వతంత్రం తీసుకురావడానికి కారణం సౌత్ ఆఫ్రికాలో చర్చిలో ఆయన విన్న కొండ మీద ప్రసంగం, అహింసావాదం, యేసు ప్రభు మతం, కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపమన్నది బైబిల్లో చదివి నేర్చుకున్నాడు. విలియం కేరీ గారు బెంగాల్లో వాక్యం చెప్తుంటే విని రాజారాం మోహన్ రాయ్ చూచి ఆనాడు సతీ సహగమనాన్ని, భర్త చితి మీద భార్యను కాలుస్తుంటే విలియం కేరీ గారు అడ్డం పడి, ఓయా ఇది తప్పు, ఓయా ఇది తప్పు, భర్త మంటల్లో భార్య చంపకూడదు అని అడ్డం పట్టం రాజారాం మోహన్ రాయ్ చూసి ఆయనలో మొలకెత్తిన వేరే సతీ సహగమనమును కాదు అని చెప్పటం. సంఘ సంస్కర్త అయినాడు. బెంగాల్లో అనేక మంది బ్రాహ్మిన్ పాస్టర్స్, బిషప్స్గా అయినారు. మన భారతదేశాన్ని వెలిగించింది క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ మిషనరీ యేసు ప్రభు సువార్థికులు, ప్రయాసపడుతూ నిరాకరించబడుతూ ఆయనను సేవ చేసుకుంటూ స్వశక్తి చేత సంఘాలు పంపగా, సంఘాలు సహాయం చేయగా మిషనరీలు వెళ్ళి ప్రయాసపడ్డారు. కష్టార్జితముగా అడవి నరికి పొలాలు చేసి పండిన దానిపై ఆధారపడి విలియం కేరీ గారు సేవ చేసినాడు. ప్రభువులారా,
ఒకవైపు నిరాకరించబడుతూనే ఆశీర్వదించబడుతున్నాం, అణగద్రొక్కబడుతూనే విస్తరించబడుతున్నాం. కారణం సజీవుడైన యేసయ్య. ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యం నిత్యం. ఆయనను ఎంత అణగద్రొక్కాలని చూస్తావో అంతగా విస్తరించబడుతుంది. అందుకనే మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు కదా, క్రైస్తవులను హింసించకండి, వారి జోలికి పోవద్దు, వారు నిద్రించు సింహాలు అన్నాడు. బిళ్ళారా, జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుని వాక్యంలో శ్రమలు మన ముందు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్రమలు మనకు పరిశ్రమలే. దేవుని వాక్యం రాయబడి ఉంది, నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యం. ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఒకనాడు పరలోకానికి వెళుతాం. ఈ శ్రమలన్నీ సహించి ప్రభు దగ్గరికి వెళ్ళాక ప్రభు మనల్ని చూచి ఆనంద బాష్పాలు తుడుస్తాడంట. అందుకని అంటాడు కదా, మనం పరలోకంలో ఆయన ఎదుట నిలబడినప్పుడు, వీరే గదా నాతో పరిశోధనలలో నిలచి ఉంటిరని, వీరే గదా నాతో పరిశోధనలలో, శ్రమలు, నష్ట కష్టాల, అవమానాలలో నిలచి ఉంటిరని ఆనాడు ప్రభువు పల్కెడి మాటలతో దుఃఖము తీరునుగా. పరమున నినాదం ధ్వనించడి సమయము ఆసన్నమాయనుగా. ఆ సుదినం ఎంతో ఆనందం, ఆశతో కనిపెట్టేదం. ప్రభు రాబోతున్నాడు. శ్రమలు కొంతకాలమే, నిరీక్షణ కోల్పోవద్దు, రిజర్వేషన్ కకృతి పడద్దు, లోకానికి అమ్ముడు పోవద్దు. ప్రభు కొరకు శ్రమించి శ్రమల బహుమానం పొందటానికి సిద్ధపడదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది, ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా పరలోక ఆనందం, బహుమానము అనుభవించుదాము. దేవుడు ఈ రీతిగా మనలను ఆయనతో కూడా శ్రమపడు వారిగా భారతదేశంలో వర్ధిల్ల చేయునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తానండి. ఘనమైన తండ్రి, ఈ మాటలు మాకు దీవెనకరంగా చేయమని విన్న ప్రతి బిడ్డను పురికొల్పి ఈ చివరి దినాల్లో నీ రాక కొరకు నీ సంఘాన్ని సిద్ధపరచి సహాయపడమని, దీవించుమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.